ఎక్కడో గాలిలో కలిసిపోతుంది. అతన్ని అనుకుని పట్టించుకునేవాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వెంటనే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈయన మీద కేసులు జరుగుతాయి. ఈ అన్ని కేసుల్లో విచారణ వెంటనే మొదలయ్యి కేసులు జరుగుతుంది. ఈ కేసుల్లో జైలు పోవడం తథ్యము. ఆయన పార్టీ మట్టిలో కలిసిపోతుంది, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఆయన చెప్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో వేయాలని. ఈయనను బంగాళాఖాతంలో వేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది జరుగుతుంది. ఇది నిజం, సత్యం. దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడు తప్పకుండా దుర్మార్గాన్ని అణిచివేసే ప్రయత్నంలో ఆయన నమ్ముకున్న యేసు ప్రభువే ఆయన కాళ్ళ కింద చెప్పులాగా తొక్కి పారేస్తున్నారు. మా ఎన్డీఏ కూటమికి మాకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చినారు. పైన ఎన్డీఏ కూటమి కూడా ప్రభుత్వం వస్తుంది. ఈడ పొద్దుటూరు మా పెద్ద ఆయన కూడా గెలుస్తాడు, భారీ మెజార్టీతో గెలుస్తాడు. ప్రజలు మాకు సహకరించినాక అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు సాయంత్రం వెలువడిన ఫలితాలు చూస్తే అన్ని సర్వేలు టీడీపీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి. పైన ఎన్డీఏ కూటమి, కింద చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఈ యొక్క రేపు జరగబో ఫలితాలలో తప్పకుండా విజయదుంది మోగించి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలు కూడా సైలెంట్ ఓటింగ్, అంటే ఈ ఓటింగ్ సైలెంట్గా వేసి ప్రజలు టీడీపీకి పట్టం కట్టినారు. ఈ జగన్ రాక్షస పాలనకు అంతమొందించినారు. ఖచ్చితంగా విజయం దుందిబి టీడీపీ పాలనలో కొనసాగించుతుందని సెలవు తీసుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో భాగంగా అన్ని సర్వేలు కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం లేదు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి 133, జనసేనకు 21, బీజేపీకి 7 సీట్లు, కేవలం వైఎస్ఆర్సీపీకి 14 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితుల్లోకి వచ్చింది. మరి ఎవరైతే నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడలేని పరిస్థితులకు వచ్చినారు. ఓపిడి రాష్ట్రం ఎక్కడికి పోతుందన్న దుర్మార్గపు పరిపాలనను ప్రజలందరూ గుర్తించి ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ఆయన ఓటమి చూడాల ప్రతి ఒక్కరనే ఒక ఉద్దేశంతో కసిగా ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతాడని నిర్ణయించడం జరిగింది. ఎన్నికల ముందే ఎక్కడ కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడ చూసైనా స్వీప్, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గాలి అంటూ లేనే లేదు. కొన్ని జిల్లాలే మొత్తం అనంతపురం జిల్లా 10 సీట్లు, శ్రీకాకుళం 10 సీట్లు మొత్తం స్వీప్ చేసుకుంటూ వచ్చింది. కడప జిల్లాలో కూడా 7 సీట్లు. కాబట్టి కడప సొంత జిల్లాలోనే ఉండబడిన 10 సీట్లలో 7 సీట్లు కైవసం చేసుకోవడము కూటమికి సాధ్యమైంది. కాబట్టి ఈ రోజుగా జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గ పరిస్థితుల్లో ఓడిపోతాడని జీవితం కూడా ఊహించాడు. ప్రజలు పూర్తిగా గుణపాఠం చెప్పినారు. ఈ పార్టీ మాకు అవసరం లేదు, నీ యొక్క నాయకత్వం మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది శాంతియుత వాతావరణం కావాలని కోరుకున్నారు. ప్రజలను దోపిడీ చేయని ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. కాబట్టి ఇంత ఈ ఎగ్జిట్ పోల్లో 133 సొంతంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఓటర్లు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి కూటమి జనసేన పార్టీ కూడా 21 సీట్లు, అదే మాదిరిగా బీజేపీ పార్టీ కూడా 7 సీట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి కూటమి అత్యంత ఘన విజయం సాధించింది. భారతదేశంలో ఎక్కడా లేనంత ఘన విజయము ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తీర్పిచ్చినారు. ఇటువంటి తీర్పు అభినందనీయము. ఎవరు ఊహించనంత పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు వైసీపీని చీదరించుకొని దుమ్మెత్తిపోసి ఆయన ఎప్పుడెప్పుడు ఓడిస్తామనే ఒక దృఢ సంకల్పంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తామని వారి యొక్క మనోభావాలను ఓట్ల రూపకంగా వేసి తగిన బుద్ధి చెప్పిన దుర్మార్గుని రాష్ట్ర